మాకు 21 తారీఖున మన జనవరి 21 తారీఖున ఒక ఫిర్యాదు వచ్చిందండి. వర్ధనపు కిరణ్ కుమార్ అని చెప్పి 20 సంవత్సరాల అబ్బాయి నెలమూరు జాతరకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి లంకలకోడేరులో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాడని, ఇది 18వ తారీఖున బయలుదేరాడని, మళ్ళీ తిరిగి ఇంటికి తిరిగి రాలేదని మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిందండి మాకు. 21 తారీఖున రిపోర్ట్ వచ్చిన తర్వాత పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 23గా కేసు రిజిస్టర్ చేశామండి మ్యాన్ మిస్సింగ్. తర్వాత మన ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఈ మిస్సింగ్ పర్సన్ తాలూకా బైక్ కొమ్ముచెక్కాల దగ్గర అది కెనాల్‌లో పంటకాలంలో దొరకడం జరిగింది. పంటకాలంలో దొరికింది. అది అదే పంటకాలం నుంచి వెతుక్కుంటూ వెళ్ళగా మనకి అర్ధగంటల దగ్గర అదే పంటకాలంలో మిస్సింగ్ పర్సన్ యొక్క శవం కూడా ట్రేస్ అయిందండి మనకి. ఆ శవం ట్రేస్ అయిన తర్వాత దాని ఫర్దర్‌గా ఏంటి, ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ అంటూ మేము వరుసగా సీసీ ఫుటేజ్ అది వెరిఫై చేసుకుంటూ రావడం జరిగింది. అయితే వాళ్ళ తాలూకా బంధువులు కానీ, కొంతమంది నాయకులు కానీ దాంట్లో చేరి అది మర్డర్ అంటూ కొంచెం అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దాని మీద పోలీసు వైఖరి మీద కూడా విమర్శలు చేస్తున్నారు వాళ్ళు. మేము క్లియర్ కట్‌గా సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేయడం జరిగిందండి. ఆ బండి కొమ్ముచిక్కాల సెంటర్ దాటి నెలమూరు వెళ్ళే మధ్యలో సరిగ్గా రైట్ టర్న్ తీసుకోకుండా స్ట్రైట్‌గా వెళ్ళి కాలువలో దిగి పడిపోయినట్టు మన కెమెరాలో కూడా క్లియర్ కట్‌గా కనబడింది. అది క్లియర్ కట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అండి అది. అందులో ఎవరో చేయడం గాని, అతను డెత్‌కి వేరెవరో కారణం కాదు. అది క్లియర్ కట్ సెల్ఫ్ యాక్సిడెంట్ అండి. ఒకవేళ ఎవరైనా ఇటువంటి వదంతులు ఏమైనా చెప్తే అటువంటి ఎవరిని నమ్మొద్దండి. రాజులని మా కుర్రాళ్ళని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరు పట్టుకోండి. నిన్నటి వరకు సిటీ ఫుటేజ్ లేవన్నాడు అక్కడ చెరువు గల వానరావు. ఈరోజు సిటీ ఫుటేజ్ ఎలా పనిచేసినాయి? ఎందుకు ఆయన భయం? మీరు సరైన రీతిలో విచారణ చేయండి. లేదన్న కదా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి హెచ్చరిస్తే జగమంతా మీరు నెల్లి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు మారుతాను. మనకి వర్ధనపు కిరణ్ కుమార్ అని చెప్పని గత కొన్ని రోజులుగా అదృష్టమైన సంగతి అందరూ తెలిసిందే. దీన్ని యాక్సిడెంట్ గా కేసుగా చిత్రకించి దీన్ని ఏమో మసిపూసి మారడిగా చేయరని చెప్పని ప్రయత్నం చేస్తారు పోలీసు వారు. దీన్ని మసికి పూసి మారడిగా చేయరంటూ ఊరికినే ప్రసక్తి లేదు. చచ్చిపోయింది మా జాతి కుర్రోడు. ఎట్టుబడిలో కూడా ఆ కుర్రోడిని చంపింది ఎవరో మీరు పట్టుకుని వాళ్ళు చట్టపరంగా శిక్షించబోతే కనుక ఎట్టుబడి ఊరుకునే పరిస్థితి లేదు. పైకి కొమ్ముచెక్కల నుంచి వచ్చింది అంటారు, కాళ్ళకి వెళ్ళిపోయింది అంటారు. అక్కడ గొయ్యి ఉంది, ఆ గొయ్యిలో పడిపోరు కానీ కాళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి? ఇంకో పట్టు ఉంది అక్కడ కాలువ కట్టంగా. ఆ పట్టు దాటికి ఎలా వెళ్తాడు అసలు? సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. కుర్రవాడు బైక్ వెళ్ళిపోతుందని చెప్తారు. బైక్ మీద ఏం కుర్రాడు ఉన్నాడు లేదు నిర్ధారించకుండా యాక్సిడెంట్ అంటున్నారు. నాకు అర్థం కాదు. నాకు బైక్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత 4-5 కుర్రలు అక్కడ వచ్చి చుట్టూరు పర్యవేక్షణ జరిగింది. అసలు వాళ్ళు ఎవరో ఏంటి అనేది వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి విచారించవలసింది మానే. దీన్ని యాక్సిడెంట్ కోసం యాక్సిడెంట్ కేసుగా చిత్రించాలని చెప్పి మమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఎట్టి వ్యక్తులు కూడా మెంటల్గా ప్రిపేర్ అవడానికి మేము దద్దమ్మలు కాదు. ఎట్టి భర్తలో మా జాతిలో కుర్రాడికి న్యాయం జరిగే వరకు ఈ కుర్రాడు పోస్ట్ మార్టం తీసుకెళ్ళి బాడీని లంకల పెట్టి అక్కడే కూర్చుంటాం. ఎన్ని రోజులు అనేది కూర్చుంటాం? ఎవరైతే ఉన్నారో ఈ కుర్రాడు చెప్పడం వాళ్ళని పట్టుకునే వరకు ఊరుకునే పరిస్థితి లేదు. మీకు చెప్తున్నామని పోలీసు వారికి మీరు స్వచ్ఛందంగా నిజాయితీగా నీతిగా మీరు విచారణ చేసి అసలైన రోజులు పట్టుకోకపోతే కనుక ఎన్ని రోజులైనా అక్కడ వరకు కూర్చోవటం తెలుసుకుంటూ జైబీలతో మీరు నల్లి రాజేసి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.